ఎయిత్ క్లాస్ థర్డ్ లెసన్ బండారి బసవన్న. రచయిత పాల్కురికి సోమనాథుడు. ఈ పాఠం ద్విపద. ఇది దేశీ కవితా ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున మాత్రగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవపురాణం తృతీయాశ్వాసంలోనిది. కవి పరిచయం. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. జనగామ జిల్లా పాల్కురికి సోమన జన్మస్థలం. బసవపురాణం, అనుభవసారం, బసవోదారణం, వృషాధిపశతకం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసాలు, పండితారాధ్య చరిత్రం మొదలగునవి సోమన కృతులు. రగడ